మేజర్లీ శానిటేషన్ క్లియర్గా లేదు, అది నెంబర్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయించండి. టాయిలెట్స్ సఫిషియెంట్. లాస్ట్ టైం కూడా 6th నుంచి 10th వరకు మేజర్గా ఐ థింక్ ద మెయిన్ ప్రోగ్రామ్ విల్ బీ ఆన్ ద నైట్ ఆఫ్ 7th and 8th దాంట్లో. సో లాస్ట్ టైం కూడా కొద్దిగా బాగా యాక్టివ్గానే చేశారు అన్ని డిపార్ట్మెంట్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు శానిటేషన్, క్లీనింగ్ ఎక్సెట్రా. ఈసారి కూడా కొద్దిగా డీటెయిల్గా ప్లాన్స్ చేసుకోవాలని కోరుతున్నాను కార్పొరేషన్ తరఫు నుంచి. లాస్ట్ టైం అయితే మాత్రం యూ పుట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ డ్యూరింగ్ దట్ 4-5 times. మీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కాకుండా అడిషనల్గా కూడా హైర్ చేసినట్టున్నారు. ఇఫ్ రిక్వైర్డ్ మీరు కావాలంటే అడిషనల్ హైర్. లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఎంఎస్ఓ కానీ మీరు పెంచినట్టు చూసుకోండి, పర్టికులర్లీ టాయిలెట్స్ అండ్ ఆల్ సఫిషియెంట్ నెంబర్. లాస్ట్ టైం ఒక చిన్న ఏదైతే దర్గాకు సంబంధించిన ముస్లిం రిలీజియస్ సంబంధించి ఏదైతే ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్. మీరు లేఅవుట్ చూసుకొని లోపల ఎంత లోడ్ వస్తుంది అని చూసుకొని దాన్ని చూస్ చేసుకొని చేయించండి. వాటర్ది మెష్ అదన్నీ చేయించున్నారా? కొద్దిగా డిస్టెన్స్ లోపల టచింగ్ అయిపోయిందా? చేయలేదు, స్టార్ట్ చేయించండి. ఎందుకంటే అక్కడ ఫీల్డ్లో ఉంటాయి. మీరు ఏదో ఆఫీస్లో మీటింగ్ చేస్తున్నారు, అక్కడ ఎవరు లేదు, మిమ్మల్ని అడగాలి, అలా కుదరదు. ఓవర్ ఈస్ సీనియర్ అంటే మీరు చేయకపోతే మీ నెక్స్ట్ సెకండ్ ఇన్ కమాండ్ అక్కడ మీటింగ్, అక్కడ ఆ లొకేషన్స్లో పెట్టండి. అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా, మెయిన్ కంట్రోల్ రూమ్ ఎలాగో పెట్టుకుంటాము. ఆ మెయిన్ కంట్రోల్ రూమ్లో ప్లీజ్ ఎన్షూర్ దట్ యువర్ పర్సన్ ఇస్ దర్ 24/7. మీరు చేయాల్సినది కూడా ఏం లేదు. నో వెహికల్స్ ఆర్ అలౌడ్ ఎక్సెప్ట్ యువర్ శానిటేషన్ వెహికల్స్ అండ్ వాటర్ సప్లై, శానిటేషన్ అలాంటి వెహికల్స్ తప్ప మిగిలిన ఏం ఎలాగో వెళ్ళలేము కూడా. క్రౌడ్ అయితే కెమెరాస్ లాస్ట్ టైం కొద్దిగా ఎక్కువ పెంచి పెట్టండి. లాస్ట్ టైం కూడా పెట్టాము, ఆల్మోస్ట్ 30 to 40 పైన పెట్టాము. పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా లింక్ ఇచ్చాము. సో అది సేమ్ మెథడ్లో మీరు చేయొచ్చు. మేజర్గా ఇన్ అవుట్ అన్ని కూడా కవర్ అయినట్టు కెమెరాస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ కంట్రోల్ రూమ్లో ఖచ్చితంగా మీ మెయిన్ 2 డిపార్ట్మెంట్ నుంచి 100% ఎప్పుడు కూడా మనుషులు ఉంటాయి. పర్టికులర్లీ హెల్త్ నుంచి కూడా 3-4 మెయిన్ డిపార్ట్మెంట్, ఫైర్, హెల్త్, పోలీస్ అండ్ ఎన్ఎంసీ. ఫిజికల్ ఇన్స్పెక్షన్ మేబీ సమ్వేర్ అరౌండ్ 4th or something, 2-3 daysలో. ఈ లోపల అంటే ఎక్కడైతే ఇంజనీరింగ్ వర్క్స్ అయితే చేయాలో అది చేయించండి. అండ్ 4th కల్లా కొద్దిగా వాటర్ లెవెల్స్ కొద్దిగా చూపించండి వెన్ వీఆర్ డూయింగ్ ద ఫిజికల్ ఇన్స్పెక్షన్. సో 4th మార్నింగ్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాము. సో ఈ లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు చెప్పినట్టు ఇష్యూ చేయాల్సిన ప్రొసీడింగ్స్ ఇవ్వడము, మీ మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉండడము, అదేవిధంగా మీరు చేయాల్సిన యాక్టివిటీస్ చేయడం, ఇదన్నీ కొద్దిగా వర్కౌట్ చేసుకోండి. మీ లేఅవుట్స్ అన్ని ఆ లోపల ఫిక్స్ అయిపోవాలి. అండ్ వర్క్ ఆల్సో అంటే వర్ బ్యారికేడింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎక్సెట్రా ఎక్కడైనా టేకప్ చేసినట్లయితే ఈ లోపల కంప్లీట్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.